హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మా ఇంట్లో దీపావళి ఎలా జరిగిందనే విశేషాలను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరందరూ కూడా దీపావళిని హ్యాపీగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. మొత్తం మీద మా బాబు ఈ లైట్స్ అరేంజ్మెంట్స్లో బాగానే హెల్ప్ చేశాడు. అన్ని లైట్లు మళ్ళీ రీఅరేంజ్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇక ఈవినింగ్ అయిన తర్వాత నేను మా పాప కలిసి ఈ రంగోలీ వేయటం మొదలు పెట్టాము. యాక్చువల్లీ ఎప్పుడు రంగోలీ కలర్స్తోనే వేస్తాం కదా, ఈసారి ఫ్లవర్స్తో వేద్దాము అని చెప్పేసి ఇలా స్టార్ట్ చేసామన్నమాట. అయితే ఆరెంజ్ ఎల్లోనే ఉంటాయి కాబట్టి బంతిపూలు ఇంకా వేరే ఏదైనా కలర్ ఉంటే బాగుంటుందని ఆలోచించినప్పుడు మా పాప అంది ఈ లీవ్స్ తీసుకొచ్చి వాటిని కూడా వేద్దాము, చాలా బాగుంటుందని చెప్పి. అందుకని ఇలా ప్లాన్ చేసి ఒక లేయర్ ఆరెంజ్ కలర్ పెటల్స్, ఒక లేయర్ ఏమో ఆకులు, ఒక లేయర్ ఎల్లో కలర్ బంతిపూలు అలా పెట్టామన్నమాట. ఈ దియాన్ని తయారు చేసినప్పుడే మేము ఇలాగే రంగోలీ వేద్దామని అనుకున్నాము. అందుకే యాక్చువల్లీ ఈ దియాన్ని తయారు చేసాము. ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేద్దామని అనుకున్నాము, కానీ యాక్చువల్లీ అటు ఇటు నడవటానికి ఉండదని చెప్పేసి ఇంకా ఇక్కడితో ఆపేసాము. తర్వాత చుట్టూ ప్రమిదలు అరేంజ్ చేసాము. ఎంత పూలతో ముగ్గు వేసినప్పటికీ మన ఒరిజినల్ ముగ్గే కదా, అందుకని నేను ముగ్గు ముందు అండ్ చుట్టూ కూడా ఒరిజినల్ ముగ్గుతో బార్డర్ వేశాను. ఫైనల్లీ అవుట్పుట్ ఇలా వచ్చింది. ఇంకా ఈ ముగ్గు వేయటం అయిపోయిన తర్వాత ఉండే హడావుడి అంతా ఇంత కాదు. ఎందుకంటే ఒక పక్క పూజకి టైం అయిపోతూ ఉంటుంది, ఒక పక్క దీపాలు పెట్టాలి. ఇదంతా ఎంతో హడావుడిగా ఉంటుంది. మళ్ళీ మనం ప్రసాదం కూడా ప్రిపేర్ చేసుకోవాలి. పూజకు సంబంధించిన ఏర్పాట్లు, అలాగే దీపాలు పెట్టడానికి అందులో వత్తులు వేయటం అలాంటివన్నీ ఈసారి మా పాపని చేయమని చెప్పాను. ఎలా చేయమంటావని సలహా అడిగితే నీకు వచ్చినట్లుగా చెయ్యని చెప్పాను. తనకు వచ్చినంతలో అన్నీ బాగానే చేసింది. ఎందుకంటే ఇలా చెప్పకపోతే వాళ్ళు మనల్ని ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు అనే విషయం మనకు తెలియదు కదా. ఒక్కొక్కసారి ఇలా వదిలేస్తే వాళ్ళు మనల్ని చూసి ఎంతవరకు తెలుసుకున్నారన్నది మనకు కూడా తెలుస్తుంది. ఈ ప్రమిదలు ఆల్రెడీ పెయింట్ వేసినవే తీసుకున్నాము. కాస్ట్ కొంచెం ఎక్కువ, కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఈ దీపాలకి నువ్వుల నూనె చాలా మంచిది. దీపావళి యొక్క ప్రాముఖ్యతని ఇప్పుడు తెలుసుకుందాము. త్రేతాయుగంలో రాముడు రావణాసురుడిని సంహరించిన తర్వాత అయోధ్యకి ఈరోజు తిరిగి వచ్చాడని, రాముడు రావటం వల్ల వాళ్ళ జీవితాల్లో అమావాస్య చీకటి పోయి వెలుగులతో నిండిందని, అయోధ్య అంతటా ఆ రోజు దీపాలు వెలిగించారు. అప్పటి నుంచి అది ఆచారంగా మారిందని మన పురాణాలు చెప్తున్నాయి. ఆ తర్వాత కాలంలో భూదేవి రాక్షసుల బాధ భరించలేక విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణుమూర్తి వరాహ అవతారంలో వచ్చి భూదేవిని కాపాడారు. భూదేవికి ఆదివరాహమూర్తికి కలిగిన సంతానమే నరకాసురుడు. ఈ నరకాసురుడు సాయం సంధ్య వేళ జన్మించాడు కాబట్టి రాక్షసుడిగా మారాడు. అది గ్రహించిన భూదేవి విష్ణుమూర్తితో, మీరు అసుర సంహారి అయినప్పటికీ కన్న కొడుకును వధించటం న్యాయం కాదు కాబట్టి మీరు చంపవద్దని వరం తీసుకుంటుంది. ఆ తర్వాత కాలంలో ద్వాపరయుగం వచ్చింది. ద్వాపరయుగంలో మహావిష్ణువు కృష్ణుడిగా, అలాగే భూదేవి సత్యభామగా అవతరించారు. నరకాసురుడు మాత్రం అప్పటి నుంచి తన అకృత్యాలని ఆపకుండా కనపడిన కన్యలల్లా చెరబట్టి చెరసాలలో బంధించాడు. అలాగే మునులను తాపస్సులను హింసించటం, యజ్ఞయాగాదులను నాశనం చేయటం ఇలాంటి పనులన్నీ చేశాడు. వారందరూ కలిసి కృష్ణుడితో మొరపెట్టుకున్నారు. అప్పుడు కృష్ణుడు నరకాసురునిపై యుద్ధం ప్రకటించి యుద్ధానికి బయలుదేరగా సత్యభామ కూడా నేను కూడా వస్తానని బయలుదేరింది. విష్ణుమాయ వల్ల ఆమెకు నరకాసురుడు తన కుమారుడు అన్న విషయం అసలు గుర్తులేదు. కృష్ణుడికి నరకాసురుడికి చాలా భీకరమైన యుద్ధం జరిగింది. ఇలా చాలా కాలం యుద్ధం జరిగిన తర్వాత కృష్ణుడు గాయపడి మూర్ఛ వచ్చినట్లు నటిస్తారు. సత్యభామ దాన్ని సహించలేక ధనుర్బాణాలు చేపట్టి నరకాసురుణ్ణి సంహరిస్తుంది. ఇది కూడా విష్ణుమాయే. కృష్ణుడు సంహరించలేక అయితే కాదు, నరకాసురుణ్ణి విష్ణుమూర్తి సంహరించకూడదని వరముంది కాబట్టి ఆమె చేతే సంహరించేటట్టు చేశారు. దీన్ని బట్టి స్త్రీ కూడా అవసరమైతే తన ధైర్య సాహసాలను చూపించగలదని, అలాగే చెడ్డ లక్షణాలు ఉంటే కుమారుణ్ణైనా సహించదని పురాణాలు మనకి చెప్తున్నాయి.
ఈ నరకాసుర వధ అనేది నరక చతుర్దశి నాడు జరిగింది కాబట్టి తెల్లవారు అందరూ ఆ రాక్షసుడి బారి నుంచి కాపాడబడినందుకు దీపోత్సవాలు జరుపుకున్నారు. అప్పటి నుంచి ఆ రోజు దీపావళిగా మనం జరుపుకోవటం మన ఆనవాయితీగా మారింది. ఈ దీపావళి అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని, జీవితాల్లో నెగిటివిటీ అన్నది పోయి పాజిటివిటీతో నిండుతుందని చెబుతారు. అందువల్ల అందరూ విశేషంగా లక్ష్మీ పూజ చేస్తారు. లక్ష్మీదేవికి మధుర పదార్థాలంటే చాలా ఇష్టం కాబట్టి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఎవరికున్నంతలో వారు యథాశక్తి అమ్మను పూజిస్తే సుఖం, శాంతి, సౌఖ్యం లభిస్తాయి. పూజ అయిపోయిన తర్వాత మేము మా పిల్లలతో కలిసి కొంచెం సేపు క్రాకర్స్ కాల్చడం కోసం అపార్ట్మెంట్లో కిందకు వెళ్ళాము. ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేయాలన్నది మా ఉద్దేశం కాదండి, కానీ పిల్లల సరదా కూడా కాదనలేము కదా. అందుకని సాధ్యమైనంత పొల్యూషన్ లేనివి మేము చూజ్ చేసుకుని తీసుకొచ్చాము. ఈ దీపావళి అంటే పిల్లలు, పెద్దలు అందరూ సరదాగా జరుపుకునే పండగ. అలా అని మన పండగ సరదా ఎదుటి వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉండకూడదు. అపార్ట్మెంట్స్ అన్న తర్వాత పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి సాధ్యమైనంత తక్కువ సౌండ్ వచ్చేవి యూజ్ చేస్తే బెటర్గా ఉంటుంది. మా చిన్నప్పుడు దీపావళి అంటే దివిటీలని తయారు చేసేవాళ్ళు. గోగు కర్రతోటి ఒక నెల రోజుల ముందు నుంచి దాన్ని ప్రిపేర్ చేసి మా తమ్ముడు తెగ కష్టపడి తయారు చేసేవాడు. ఇప్పుడు దివిటీ అంటే ఏమిటో కూడా చాలా మందికి తెలిసి ఉండదు. ఆ రోజులే వేరనిపిస్తుంది. అప్పట్లో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ దీపావళి ఉండేది. ఏది ఏమైనప్పటికీ మళ్ళీ ఆ రోజులు రావాలని కోరుకుందాం. అలాగే కార్తీక మాసానికి సంబంధించి ముఖ్యమైన తిథులు, ఉపవాస నియమాలు, అలాగే పూజలకు సంబంధించిన విశేషాలు మిస్ అవ్వకుండా నా నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.